హలో అండి, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన జీవితాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నలుగురిలో ఉన్నప్పుడు లేదా ఒక సమాజంలో ఉన్నప్పుడు, బంధువుల మధ్యలో ఉన్నప్పుడు ఎందుకు నాకు విలువ ఇవ్వరు? ఎందుకు నన్ను ఒక పుల్ల తీసేసినట్టు తీసి పడేస్తూ ఉంటారు? వీడికి ఏం చేత కాదు, వీడు బలహీనుడు, వీడింతే అని వేరే వాడిని పొగుడుతూ నన్ను బలహీనుడిగా, ఏమి చేతకాని వాడిగా ఎందుకు ఎంచుతారు? చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా నేను తిరుగుతున్నప్పుడు కూడా నన్ను ఒంటరిని చేస్తారు ఎందుకు? ఒక ఎన్నిక లేనివాడిగా చేస్తారు ఎందుకు అని మీరు భావిస్తున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో చూసుకున్నట్లయితే యోసేపుని కూడా తన సొంత అన్నలే ఎన్నిక లేనివాడిగా, ఒంటరిగా చేసి వారి పగబట్టిరి, మరింత పగబట్టిరి అని ఆదికాండంలో ఉంది కదా. సొంత అన్నలే యోసేపుని చంపుదామని చూశారు, కానీ చివరికి ఏమైందంటే ఆ అన్నలే యోసేపుకి నమస్కరించే విధంగా, యోసేపు ముందు సాష్టాంగ పడే విధంగా ఆ దేవుడు మలిచాడు కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఎన్నిక లేనివాడిగా ఉన్నావా? ఆ దేవాది దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీలో ఒంటరి అయిన వాడు 1000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనము అగును అని. ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? యోసేపు ఎలాగైతే దేవునికి ప్రార్థించాడో, యోసేపు ఎలాగైతే దేవునికి నమ్మకంగా ఉన్నాడో, యోసేపు ఎలాగైతే పాపం నుండి పరిగెత్తుతూ వచ్చాడో, అలాగే మనం కూడా మన జీవితాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయనకి ప్రార్థిస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా మలచటానికి ఆయన సమర్థుడు, ఆయన సిద్ధమే. మీరు సిద్ధమేనా? ప్రార్థించండి, నమ్మకంగా ఉండండి. ఆమేన్.